అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలో ప్రజల్లోకి వెళ్ళనుంది. 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి అడుగులు ముందుకు వేయనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు ఇప్పటికే అన్న క్యాంటీన్, దీపం పథకాలు చేపట్టారు. వీటితో పాటుగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా ప్రవేశపెట్టనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కసరత్తులు చేస్తున్నారు. ఈ పథకానికి భూమి పట్టాదారులు మరియు పండించేవారు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తాం అని చెప్పారు. ఇప్పటికే రెవెన్యూ సదస్సుల ద్వారా 13,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ మేరకు సీఎం ఈ సమస్యలను పరిష్కరించాలి అన్నారు. ఈ పథకం కోసం రైతు తమ ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంక్ ఖాతాలోకి జత చేయాలి. పథకంలో మరిన్ని సదుపాయాలను చేర్చారు. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. పంట నష్టం వస్తే ఇన్సూరెన్స్ ఉంటుంది అని తెలిపారు. రైతు భద్రత కోసం ప్రభుత్వం కనీస మద్దతు ధర కేటాయించాలని, వీటికి తోడు బీమా సబ్సిడీలు అందించనున్నారు. అంతేకాక కేంద్రం ఇచ్చే 6,000తో పాటు మరికొంచెం కలిపి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గితే మెరుగైన పంట వస్తుందన్నారు. దానికోసం ఎప్పుడూ ముందుంటాం అన్నారు.